నాకు అత్యంత ప్రియులైన దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన శ్రేష్టమైన నామములో మీ అందరికీ సమయమందు వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ సమయమందు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ఒక మాటను ధ్యానం చేసుకుందాం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనాన్ని ఈ పూట మనం ధ్యానం చేసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలంచుకొని, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. విన్నారా దీని బిడ్డలారా? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన రాయబడినవే కానీ మనుషుల ఆలోచన ద్వారా కానీ మనుషుల తలంపుల ద్వారా కానీ రాయబడినవి కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు సూటిగా నీతో నాతో మనందరితో మాట్లాడుచున్నారు. ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభువారు సర్వశక్తిమంతుడు, కృప కలిగిన దేవుడు నీ కొరకు నా కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో మనం గమనించాలి. ఈ లోకములో మనుషులు కానీ చుట్టాలు కానీ బంధువులు కానీ ఎవరూ చేయలేని కార్యము ఆయన మన పట్ల చేస్తున్నారు. దేవుడు, ఈరోజు మనము సజీవులుగా ఉన్నాము అంటే కేవలము దేవుని ఉచితమైన కృప కాదా? మీరు చెప్పండి. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో తన విలువైన రక్తమును నీ కొరకు నా కొరకు సిందించలేదా? తన ప్రాణమును నీ కొరకు నా కొరకు అర్పించలేదా? ఆయన ప్రాణత్యాగము చేయలేదా? దీనిలో నిజంగా ఎంత గొప్ప కార్యం జరిగించి ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మన కొరకు ప్రాణత్యాగం చేయకపోతే, కలువరి శిలువలో ఆయన విలువైన రక్తాన్ని చిందించకపోతే ఈరోజు మనం ఈ స్థితిలో ఉండేవారిమా? ఆలోచించండి. ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. బిడ్డలారా, నిజంగా ఈ లోకంలో చుట్టాలు కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరూ చేయలేని కార్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభుగా శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణమిచ్చారు. బిడ్డలారా, ఆయనను మనం ప్రేమించాలి, ఆయన ఆజ్ఞను అనుసరించాలి, ఆయన సన్నిధిలో జీవించాలి, ఆయన సహవాసములు జీవించాలి, ఆయన కొరకు బ్రతకాలనేదే మన యొక్క ఆశయం. బిడ్డలారా, కనుక మీరందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో ప్రేమిస్తూ